పార్ట్ 2 చూసే ముందు ఒక్కసారి పార్ట్ 1 చూసేసి ఇది చూస్తే మీకు క్లియర్ అండర్స్టాండింగ్ ఉంటుంది. లేదు అంత టైం లేదనుకుంటే ఇది చూసినాకైనా చూడొచ్చు. పార్ట్ 1 ఎక్కడుందని అస్సలు వెతుక్కొని అవసరం లేదు, డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఆర్ ఎల్స్ ఇక్కడ ఐ కార్డ్స్లో ఉంటుంది. అండ్ లాస్ట్ వరకు చూడండి, లాస్ట్లో ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. అండ్ వెళ్ళే ముందు ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా. ఐఎమ్ సారీ యశు, ఇంక లైఫ్లో నిన్ను ఎప్పుడు డౌట్ పడను. అశు చాలా మంచి అమ్మారా, నువ్వే అనవసరంగా అబద్ధం చేసుకున్నావు. బాబు సినిమా అయిపోయింది కదా, పద కిందకి వెళ్ళి పడుకుందాం. సినిమా అవ్వలేదురా, ఇప్పుడే మొదలైంది. బాబు ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నా. ఆలోచించేలా చేసిందిరా. ఇంకా లైఫ్లో అలాంటి అమ్మాయిని వదులుకోకూడదు. సత్యం వీళ్ళెవడొచ్చుడు చూడు. పొద్దున్నే ఏమా చెప్పాను కదా, అంట్లు తోముకో పనులు ఏమని ఉంటే చెప్తానని చెప్పాను కదా, వచ్చేస్తా వేట అలాగా. అవే అంట్లతో కన్నం పెట్టేయగలరు. నేను అంట్లు తోముకునే అమ్మాయిని కాదు, అశు వాళ్ళ ఫ్రెండ్ని. ఎవరిది? ఓ సుధా నువ్వా? రోషన్ ఏడి? సుధా వాయిస్లో ఉందే. ఇది వచ్చిందంటే అశు కూడా వచ్చే ఉంటుంది. నైట్ మనం వాడి మాటలకి ఇప్పుడు సూపర్ సారీ చెప్పాలి. అశు వత్నా. రోషన్ అదేంట, నువ్వు ఇంతవరకు వచ్చావంటే సుధా కూడా అశు కూడా నా గురించి నీతో పాటు వచ్చే ఉంటుంది. ఫ్రేమ్లోకి ఎంట్రీ ఇమ్మన్న. అంత లేదు, ఫ్రేమ్లోకి ఎంట్రీ ఇవ్వాలంటే ముందు క్యారెక్టర్ ఉండాలిగా. అశు షూ ఆ పులిహోర పృథ్వీగాడితో లేచిపోయింది. అవును, నా ఇన్స్టాలోకి ఎందుకు లాగిన్ అవ్వలేదు? నమ్మకం. నీ అమ్మ నమ్మకం నమ్మకం. హ్యాపీ బర్త్డే రోషన్. నమ్మకం నమ్మకం. ఆ పులిహోర పృథ్వీగాడితో లేచిపోయిందా? ఎలా? ఆ పులిహోర గాడు వచ్చి తీసుకెళ్తే. ఎందుకు? నిన్న దాని ఇన్స్టా పాస్వర్డ్ అడిగావుగా, అందుకు. మరి నిన్న నేనంటే నమ్మకం అమ్మకం ముత్తు ఫైనాన్స్ మాటలని చెప్పింది. అది నిన్న. సుధా నేనరా? అశు బాధపడకు మచ్చా, నీకు సుధా ఉందిగా. అది నీకురా. ఇప్పుడు ఏడు పాపితే వెళ్ళిపోయిన అశు తిరిగి వస్తుందా? వెళ్ళిపోయిన ఎవడైనా ఏడుస్తాడా? ఏడక ఏడుకోండి లెక్క మొక్కలా అశు తిరిగొచ్చి అని. నువ్వు 7 కొండలెక్కినా 7 సముద్రాలు దాటినా అది తిరిగి రాదు. మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి? నాకు అశుతో పాటు ఇంకో ఫ్రెండ్ ఉంది, దానికి నీ పైన క్రష్ ఉంది. నువ్వంటే ఇప్పుడు చచ్చిపోతా అంటుంది. బాబాయ్ బుర్ర పాడైపోతుంది. నువ్వు సెట్ చేసుకుంటే లవర్ అవుద్ది, మళ్ళీ పాస్వర్డ్ అయితే పారిపోద్ది. ఇంకా ఇప్పటికే సొల్లు ఎక్కువైంది, తన ఫ్రేమ్లోకి పిలవా, నీకు పుణ్యం ఉంటుంది. సర్లే పాపా, ఎంట్రీ ఇచ్చామ్మా. ఏముంది? తిన్నిలా కాదురా, తిన్ని చూడాలంటే గాలి రావాలి. గాలి వచ్చిన తుఫాను వచ్చిన అలాగే ఉంటుంది. అది చూసి ఎంత బొద్దుకుందో. బొద్దికి కాదురా, పుజ్జిగుంది. నీకు అల్లు దొబ్బింది. అరే రే ఎల్లకి అదే వస్తుంది. రే ఇన్ని రోజులు మిమ్మల్ని ఇన్స్టాలో చూసి క్రష్ ఫీలింగ్ పెంచుకున్నా, కానీ ఇప్పుడు బయట చూసాక ఆ ఫీలింగ్ అంతా పోయింది. అంటే బయట అంత వరుసకున్నానా? అయ్యో, నా ఉద్దేశం అది కాదు. ఓహో సరసమా. రోషన్ రెడ్డి. తెలుసు. మీ పేర్లో ఫస్ట్ లెటర్ చెప్పండి, ఐ గెస్ యువర్ నేమ్. ఆర్ అంటే
అసలు ఎలా చెప్పారు నా పేరు రేణు అని? అందమైన అమ్మాయిలకి రేణు అనే పేరు ఉండడం కామన్. ఇప్పుడు మీరు కూడా దాన్ని ప్రూవ్ చేశారు. వస్తే సుధా, మీ ఫ్రెండ్ పేరేంటే? నాకు కాబోయే గర్ల్ ఫ్రెండ్ పేరు నీకు తెలుసుకోవద్దా? అసలు అది ఎలా ఉంటుందో కూడా తెలీదు, అప్పుడే గర్ల్ ఫ్రెండ్ అని ఫిక్స్ అయిపోయావా? నోరు మూసుకొని పేరు చెప్పే. రేణుశ్రీ. ఇప్పుడు నువ్వు పేరు చెప్పావుగా, నేను ఫిక్స్ అవ్వడం కాదు, వచ్చాక తనే నన్ను బాయ్ ఫ్రెండ్లా ఫిక్స్ అయ్యేలా చేస్తా చూడు. ఏడుజోలే, అది మ్యాటర్. రేణు హాయ్. దూతల ఎంట్రీ. ఎరా కలిసావా? కలిపాను. రే మచ్చా, దూరం నుంచి అంత అనిపించలే కానీ దగ్గర నుంచి బాగానే ఉందిరా. బాగుండటం ఏంట్రా, బ్రహ్మాండంగా ఉంది. మరి ఐశ్వర్య అన్నావు? ఈ రేణు దేశే అంట. నీకేంటి? అయినా పాస్ట్ ని పక్కనెట్టి ఫ్యూచర్ ని ఫోల్డ్ చేసి ప్రెసెంట్ ఈ పిల్లతో గడిపాను వేరే లైఫ్. అంటే నేను కూడా గడిపాను. హ్యాష్ నేను ఒక్కనే. ఇదంతా నువ్వు పాస్వర్డ్ అడగనంత వరకే. అయినా ఈ పిల్లతో మాట్లాడాక మేము షిప్ ఎక్కిన పర్లేదు అనిపించిందిరా. షిప్? అదేనా రిలేషన్షిప్. షిప్ స్మూత్ గానే వెళ్తుంది, కానీ నువ్వు పాస్వర్డ్ అడిగితేనే కల్లోలం అయిపోతాయి. ఏంటి అంత సీక్రెట్ గా మాట్లాడుకుంటున్నారు? సీక్రెట్ కదా, అందుకే సీక్రెట్ గా మాట్లాడుకుంటున్నా. చెప్పాను కదా కొన్ని మాటలు పట్టించుకోకుండా, అందులో ఇది కూడా కలిపే. చెప్పడం మర్చిపోయా, వీడి పేరు భాస్కర్, నా బెస్ట్ ఫ్రెండ్. మీరంత స్లోగా సీక్రెట్స్ మాట్లాడినప్పుడే అనుకున్నా మీరు బెస్ట్ ఫ్రెండ్స్ అని. మీలో స్పార్క్నెస్ కాదు, షార్ప్నెస్ కూడా ఉంది. ఓ థ్యాంక్ యూ. దొరికితే చాలు, పట్టకపోయిన దూరిపోతావే. ఇరికించుకుని దూరిపోలరా. యాక్చువల్లీ నాకు కూడా ఒక బెస్ట్ ఫ్రెండ్. తెలుసు, సుధాయిగా. అయ్యో కంప్లీట్ చేయనివ్వండి. చెప్పండి. యాక్చువల్గా నాకు కూడా ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు. ఉన్నాడునా అంటే అబ్బాయా? ఎస్, ఐ హ్యావ్ ఎ మేల్ బెస్టీ. ఏమైంది? షాక్ అయ్యారు. ఎందుకు? చూడకూడదు చూసినా వినకూడదు విన్నా బాడీ షాక్ గురవుతుంది కదా, ఇది కూడా అంతే. ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ షార్ట్ ఫిల్మ్ లో రేణుక అనుకుంటే డీజే టిల్లు సినిమాలో రాధిక అయ్యేలా ఉందేంట్రా? నాకు కూడా అనిపిస్తుంది. ఇంకోటి అనిపిస్తుందిరా. నాకు కూడా. అవునా? అదేంటో చెప్పు, తర్వాత నేను చెప్తాను. మెయిల్ బెస్ట్ ఉన్నంత మాత్రం ప్రతి ఒక్క అమ్మాయి రాధిక అవుతుందని రూల్ లేదు కదా. నాకు కూడా అలాగే అనిపిస్తుందిరా. అయినా ఈ అమ్మాయిని చూసాక అలా చేయదు అనిపిస్తుంది. మేమిద్దరం చాలా బెస్టీస్. ఎంతంటే గ్యాప్ ఇచ్చావు. గ్యాప్ ఇవ్వలే, వచ్చింది. ఆ గ్యాప్ ని నువ్వే ఫిల్ చేసుకొని ఇండైరెక్ట్ గా చెప్తుంది. ఇంతకీ నీ బెస్ట్ పేరేంటమ్మా? సాయి, సులభ్ కాంప్లెక్స్ సాయి 05. ఈ ప్రపంచంలో సాయిగాళ్ళే ఎందుకు అమ్మాయిలందరికి బెస్టెస్ అవుతారు? వీళ్ళు సాయిగాలు కాదు, బోగ్గాలు. సారీ, అందరికి కాదు. ఎవడైతే లవర్ ఉన్నాడని తెలిసి కూడా బెస్ట్ అవుతాడో ఆడికి. అయినా సులభ్ కాంప్లెక్స్ 05 ఏంటి అసలు? అంటే సులభ్ కాంప్లెక్స్ లో వర్క్ చేస్తాడు కదా, అందుకే సులభ్ కాంప్లెక్స్ సాయి. మరి 05 అంటే టాయిలెట్స్ కి 5 రూపీస్ తీసుకుంటాడు కదా, అందుకే 05. బాబు 5 రూపాయలు అక్కడ పెట్టి పోసుకోవడానికి వెళ్ళు. వస్తే సుధా, ఏం మనిషివే నువ్వు? అమ్మాయిని తీసుకొస్తానని చెప్పి సులభ్ కాంప్లెక్స్ కడుక్కుందని తీసుకొస్తావా? బాబు అది నీకు చెప్పిందా సులభ్ కాంప్లెక్స్ కడుగుతుందని? దీన్ని వెళ్ళి నేనేమన్నా సాయిగడు వచ్చి కడుగుతాడు, దీనికి అదే కరెక్ట్. అయినా అమ్మాయిలకి మేలు బెస్ట్ ఉంటే నాకు నచ్చదని నీకు తెలుసు కదా. అది అందరు అమ్మాయి లాంటిది కాదురా. వచ్చిందండి పెద్ద పనసకే, అందరు అమ్మాయిలు అంటే కాదంట. అరే అది కాదురా నేను చెప్పేది. నువ్వెన్ని చెప్పినా నేను అడగాలనుకుంది అడిగేస్తాను రా. ఏం అడుగుతారా? మీకు మేల్ బెస్ట్ ఉన్నాడని చెప్పిన తర్వాత నుంచి నాకు నీ మీద ఒక డౌట్ కూడా వేస్తుంది. ఏంటది? అది అడిగితే పోదు, చూస్తేనే తెలుస్తుంది. బాబోయ్ ఇదేదో తేడాగా ఉందేంటి? నాకు మీకు నీ ఇన్స్టా పాస్వర్డ్ కావాలి. ఏమండి ఏమైందండి? ఏమైందండి? ఎందుకు ఎడుతున్నారు? నా 10th క్లాస్లో ఎంతమందితో తిరిగానో అడగండి, చెప్పేస్తాను. నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ని ఎన్ని మాటలైనా అనండి, భరిస్తాను. నన్ను అమ్మనా బూతులు తిట్టండి, సహిస్తాను. అంతేగాని ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ మాత్రం అడగండి, ఇవ్వలేను. మిమ్మల్ని చూస్తే క్యూట్ అనుకున్నాను, మీతో మాట్లాడితే స్వీట్ అనుకున్నాను. ఇప్పుడు మీరు ఇన్స్టా పాస్వర్డ్ ఇవ్వకపోతే పెద్ద నాట అనుకుంటాను. ఛీ, వీడేంటి ఇలా లాక్ చేశాడు? నువ్వు ఇంత భయపడుతున్నావంటే సంథింగ్ ఏదో ఉందని ఇన్స్టాలో. ఉందీనా? అయినప్పుడు మన లవర్స్ కదా. ఇప్పుడే చూసుకున్నప్పుడు లవర్స్ ఏంటి? లవ్ ఎట్ ఫస్ట్ సైట్. నీకెందుకు?
మీరు కొట్టుకునే ప్రాసెస్ లో ఉన్నారు కదా, మళ్ళీ నా మీద రివర్స్ అవుతారేంటి? మీకు దండంరా బాబు, మీలో మీరు కొట్టుకోండి. నేను నీకు కావాలా వద్దా? కావాలి. నువ్వు నాకు కావాలా వద్దా? కావాలి. ఇది నేను చెప్పాలి. నువ్వు కూడా నాకు కావాలే. అందుకే ఇప్పుడు నువ్వేం చేయాలి? ఏం చేయాలి? నీ ఇన్స్టా పాస్వర్డ్ నీకు ఇవ్వాలి. అది మచ్చా, లాస్ట్ టైం అంటే మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారా? ఇప్పుడు అసలు మిస్అండర్స్టాండింగ్ చేసుకుని చాట్సే ఉండకూడదురా. అప్పుడు నాకు ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా అలాగుంటే నీకు నీ రాకుమార్ దొరికిసినట్టే. రమా, సుమా, ఉమా, లత, శ్రీలత, ప్లే బాయ్ ప్రదీప. మచ్చా, అబ్బాయి అకౌంట్ రా. రే లాస్ట్ చాట్ ఏముందో చూడరా చూడరా. వస్తావా? ఆఫీస్కి వస్తావా? ఆఫీస్ రా. అరే ఇది నా లవర్, పడితే గిడితే నేను టెన్షన్ పడాను, నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావురా? మచ్చా, నీ లవర్ నా లవర్ కదా. ఏయ్. అదే నీ లవర్ నా చెల్లి కదా. నా చెల్లి గురించి నేను టెన్షన్ పడితే తప్పేంటి? అలా అన్నా బాగుంది. నెక్స్ట్ ఏముందో చూడు. సులభ్ కాంప్లెక్స్ సై 05 మనమే. అమ్మా, దొరికాడ్రా. ఓపెన్ చేయి. చుక్కలే తెచ్చి ఇవ్వనా అంది నీ మీద నాకున్న ప్రేమ. వాహ్వా వాహ్వా కొత్తగా ఉంది బొత్తిగా, నమ్మలేనంత ఇవింత ధీమ. వాహ్వా 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 వాహ్వా. ఒరే ఎర్రిగొర్రి, ఏట్రా వాహ్వా? అది నువ్వు సినిమాలో పాటరా. అదేంటో రేణు, నేను చూడగా నా నోట్ల నుంచి కవిత్వాలు పైపిప్పిన నీళ్ళ ఫర్రమని తనుకొచ్చేస్తాయి. ఓ ఎందుకురా, నేనంటే అంత ఇష్టం బంగారం. బంగారమా? ఇప్పుడు నీకు ఫోన్ వస్తుంది చూడు. ఎలా చెప్పావే? ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ అమ్మా. నాకు తెలిసినంత వరకు కాల్ లిఫ్ట్ చేయదు. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు. ఎలారా? ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ బాబు. నీ అమ్మ, మళ్ళీ చేద్దాం. ఫోన్ రేణుకేనా? రేణుకే అయితే అవసరం లేదు, మేమే వచ్చేసాం. వచ్చిందిరా బంగారం. చూసేసాడే. అవునే, ఆ సులభ్ కాంప్లెక్స్ సాయిగండి నీ మీద కవిత్వాలు వదులుతుంటే నువ్వు చీ కొట్టుకుంటా మురిసిపోయి బంగారం అంటున్నావంటే ఏంటి కథ? రోషన్, నేను కావాలని అనలేదు, అలా అనడానికి ఒక రీజన్ ఉందిరా. మచ్చా, సేమ్ డైలాగ్ రా. రోషన్, నేను కావాలని చెప్పలేదురా, అలా చెప్పడానికి ఒక రీజన్ ఉంది. హుసే, నీకు తలకిందులుగా తిరిగి దండం పెట్టమన్నా పెడతానే, కానీ నువ్వు దయచేసి ఒక రీజన్ ఉందని మాత్రం చెప్పకే. రోషన్, అది కాదు. ఇంకా నేను మీ స్టార్టింగ్ ఆఫ్ ది చాటింగ్లోనే ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి. తొందరగా చూడు మచ్చా. నీకుందా ఇప్పుడు? రేణమ్మా, చెప్పురా. మొన్న మన హోటల్కి వెళ్ళాం కదా, ఎలా అనిపించింది? బాగుందా? బాగోపోవడమా? నువ్వేం చేసినా అద్దరిపోద్ది. అదిరిపోయిందా? అంత బాగా చేశాడా? రోషన్, అది కాదని చెప్పు. ఇంకా చాట్స్ ఉన్నాయి రేణుక. సరే గాని పెళ్లి గురించి మాట్లాడుకోలేదు. పెళ్ళేంట్రా? పెళ్ళా? అమ్మా, నాకు చేసుకోవాలనే ఉందిరా, కానీ ఇంట్లో ఒప్పించడమే కష్టం అనిపిస్తుంది. వసి పిచ్చిదానా, సులభ కాంప్లెక్స్ సాయి ఉండగా నీకు దిగిలేందుకే దండగా? ఒప్పిస్తావా? మీ ఇంట్లో వాళ్ళు నేను మేనేజ్ చేస్తాగా. ఓ, నా బంగారం రా నువ్వు. సర్లే గాని ఇదంతా ఎవరికి తెలియని ఒక మెయిన్లీ రోషన్కి. రిమైనింగ్ చాట్స్ అన్ని డిలీటా? చాట్స్ అన్ని డిలీట్ చేసిందిరా నీ అమ్మ. పెళ్ళ ఆడింట్లో ఒప్పిస్తాడా? రోషన్, అది కాదని నీ అమ్మాయిలకు ఒకటి సరిపడనే?
ఎందుకు ఇద్దరు ముగ్గురుతో ఆడుకుంటారు? రోషన్ ప్లీజ్ విను. నీకు ఆ సాయిగాడు ఉన్నప్పుడు దీంతో నేనంటే క్రష్ బ్రష్ ఎందుకే మాటలు చెప్పావు? ఎందుకు వచ్చి కలిసావు? ఎందుకు నేనంటే పడి చచ్చిపోయేంతలా యాక్ట్ చేసావు? రోషన్ ప్లీజ్. ఓ వాడుకుని వదిలేద్దాం అనుకున్నావు కదా? పిచ్చి పిచ్చిగా మాట్లాడావో ఈ చంప మీద కూడా కొడతా. అరే నేను చెప్పేది విను విను అంటుంటే ఆపకుండా నీకు నచ్చినట్టు ఊహించేసుకుంటున్నావు. విను చెప్పేది. ఆ సాయి మాట్లాడేది మన పెళ్లి గురించి. అవును. సర్లే గాని ఇదంతా ఎవరు తెలియనివ్వక. మెయిన్లీ రోషన్కి రా. రోషన్కి చెప్పవా? అదేంటి బ్రోకి చెప్పకుండా ఎలా? రోషన్ అంటే నాకిష్టం రా. ఇది నా ఒక్కదానికే తెలుసు. అంటే చెప్పలేదా? అసలు కలవనే లేదు. కలవకుండా లవ్వేలానే? నా ఫ్రెండ్ సుధా ఉంది కదా, రోషన్ తన ఫ్రెండ్ అంట. ఒకరోజు తన గురించి చెప్పిందిరా. తనకొక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కూడా ఉండేదంట. తన్ని ఎంతలా లవ్ చేసేవాడో, ఎంతలా కేర్ చేసేవాడో అన్నీ చెప్పేది. యాజ్ ఏ అమ్మాయిగా అలాంటి లవ్ అండ్ కేరింగ్ ఉంటే చాలా అనిపించింది. కైండ్ ఆఫ్ క్రష్ ఫీల్ కూడా క్రియేట్ అయింది. ఇదిగో ఒక 2 daysలో కలుస్తాం. కొన్ని డేస్ చాట్ చేసుకుని మరికొన్ని డేస్ డేట్ చేసుకుని అప్పటికీ నచ్చకపోతే లైట్ తీసుకునే అమ్మాయిలు ఈ జనరేషన్లో నువ్వు తన గురించి విని తనని ఇన్స్టాగ్రామ్లో చూసి తనకు తెలియకుండా తనతో లవ్లో పడ్డావంటే నువ్వు చాలా మంచి అమ్మాయి రేణు. ఇంట్లో వాళ్ళు నేను ఎలా అయినా ఒప్పిస్తాలే. ఫస్ట్ బ్రో ఒప్పేసుకుంటే అంతా సెట్. రేపు నువ్వు బ్రోని కలిసి నీ ఫీలింగ్ని ఓపెన్గా చెప్పు. నీలాంటి మంచి అమ్మాయిని ఎవరు వద్దనుకోరు, వదులుకోరు. ఇది రోషన్ జరిగింది. అసలు ప్రపోజ్ చేయకుండా ఇంట్లో పెళ్ళి ఒప్పుకుంటారా అని ఆలోచించానేంటి అనుకుంటున్నావా? నువ్వంటే అంత ఇష్టం రోషన్ నాకు. 2 years అశ్వినితో రిలేషన్లో ఉండి ఒకే ఒకసారి తనని ఇన్స్టా పాస్వర్డ్ అడిగావని నీ నుంచి వెళ్ళిపోయిందంటే తప్పు చేసింది తను, నువ్వు కాదు. నీ గురించి చాలా తెలుసుకున్నాను రోషన్. ఫైనల్గా నీకు ఒక్కటే చెప్పాలి, ఐ లవ్ యూ రేణు. సంవత్సరాలు కలిసి ఉండి మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్న డేస్ ఇవి. అలాంటిది నువ్వు వేరే వాళ్ళ నుంచి తెలుసుకొని నన్ను లవ్ చేసావంటే యు ఆర్ ద బెస్ట్. ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడం వల్ల లవర్స్ విడిపోవడమే కాదు, అప్పుడప్పుడు కలుగుతారని ఇప్పుడే తెలిసింది. జీన్స్ ప్యాంట్ వేసుకున్న ప్రతి అమ్మాయి ఫాస్ట్గా ఉంటుందని కాదు, చూడిదార్ వేసుకున్న ప్రతి అమ్మాయి స్లోగా ఉంటుందని కాదు. అలానే మేల్ బెస్టీ ఉన్న ప్రతి అమ్మాయి చెడ్డది అని కాదు, బెస్టీ లేని ప్రతి అమ్మాయి మంచిది అని కాదు. ఇట్స్ ఆల్ అబౌట్ అవర్ పర్స్పెక్టివ్. మనం ఎలా చూస్తే వాళ్ళు అలానే కనిపిస్తారు. అయినా నువ్వు తెలియనోడు మచ్చా. ఎందుకురా? అంటే నువ్వు వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్స్ తీసుకున్నావు కానీ నువ్వు మాత్రం ఒకటి తప్పించుకున్నావు. పక్కనే ఉందిరా. సారీ మచ్చా. నాకు నీకు నీ ఇన్స్టా పాస్వర్డ్ కావాలి.